షష్ఠి గారిని తీసుకున్న ఉద్దేశం వేరే, డెలివరీ చేస్తున్న ఉద్దేశం కంటెంటు వేరే. సంజన గారిది ఏదో అవుద్దనుకుంటే ఏదో జరుగుతుంది. ఈ సీజన్లో వచ్చి ఒక్క వారమైనా, వారం కూడా ఆడైంది కూడా 5 రోజులైనా వీళ్ళు డిఫరెంట్ కంటెంట్స్ అయితే వస్తున్నాయండి. అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ వస్తుంది, ఊహించినట్టుగా మలుపులైతే తిరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ హౌస్లో ఉన్నదాన్ని బట్టి నాకు గమనిస్తుంటే ఏం జరుగుతుంది అని చెప్పేదాని ముందు కామెంట్స్లో ఎక్కువ కామెంట్స్ పెట్టద్దు, మీరు ఎక్కువ పేర్లు పెట్టేయొద్దు. ఒక్క కంటెస్టెంట్ పేరు పెట్టండి, ఎవరికి మీరు ఓట్లు వేస్తున్నారు నిజంగా వేసే పని అయితే చెప్పండి. సొల్లు అంతా కావాలని పెడతారు, మేము వేసేస్తున్నాం 250 ఓట్లు వేస్తున్నాం వీళ్ళకి వాళ్ళకి అట్టొద్దు. నిజంగా మీరు ఎవరు ఓటు వేస్తున్నారో ఆ ఓటేసే ఒక్క కంటెస్టెంట్ పేరు కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి షష్ఠి వర్మ గారిని ఎందుకు తీసుకొని ఉండొచ్చు? నాకు తెలిసి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ గొడవలు ఇష్యూస్ జరుగుతాయి. మేబీ సోషల్ మీడియాలో వీళ్ళు ఫైట్ చేసుకునే అవకాశం ఉంది, ట్రోల్స్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చున్నారు కదా, ఈ కాంట్రవర్సీ రిలేటెడ్ ఆవిడ లోపలికి వెళ్ళినప్పుడు బయట వీళ్ళు వర్సెస్ వాళ్ళు అయ్యేసి ఏదో జరగద్దు అనేసి అనుకుంటారు. జరగవచ్చు ఈవిడ లోపల ఏదైనా చేస్తే. ఈవిడ లోపల ఏమీ చేయనప్పుడు ఈవిడ షష్ఠి వర్మ అనే కంటెస్టెంట్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఉందో లేదో ఉన్న విషయమైనా బయటికి తెలిస్తే కదా కాంట్రవర్సీలు రాగడానికి. అంత స్కోప్ కూడా ఇవ్వట్ల షష్ఠి గారు. నిల్ డెస్పరానో యాజ్ ఆఫ్ నో షీ ఈజ్ నాట్ గివింగ్ మచ్ టు ద షో. అసలు ఏం లేదు. మనీష్ గారు దూరారు నా హృదయంలోకి, అందుకని ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో జరగట్లేదు అనుకున్నంత. ఎందుకు చెప్తున్నాను ఇది స్టార్టింగ్లో అంటే చెప్తాను లాస్ట్లో. సో ప్రస్తుతానికి ఓటింగ్లో, అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఓటింగ్ చూడండి. సుమన్ శెట్టి గారు ఒకరు. ఈ సీజన్ డిఫరెంట్గా జరుగుతుందండి, బజ్తో సహా డిఫరెంట్. బజ్ చూసారా, బజ్ ప్రోమో వచ్చింది శివాజీ గారిదే, అదిరిపోయింది. ఏమీ లేదు. నేను నిన్నే ఆల్రెడీ మిమ్మల్ని చాలాసార్లు చెప్పేది అదే, నా టెలిగ్రామ్ కాదు, నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయి ఉంటే ఎర్లీ అప్డేట్స్ వస్తాయి బిగ్ బాస్. 2 రోజుల క్రితం చెప్పా. బజ్ ఈసారి డైరెక్ట్గా ఎపిసోడ్ ఉంది చూసారా, ఆదివారం 10:30కి ఎపిసోడ్ అయిపోద్ది. ఎపిసోడ్ అయిన వెంటనే కంటిన్యూటీ, అంటే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడు, ఎలిమినేట్ అయ్యి బజ్ రూమ్లోకి వెళ్ళినట్టే చూపిస్తారు. ఇంకా డైరెక్ట్ బజ్ ఇంటర్వ్యూ ప్లే. ఎందుకంటే వాళ్ళు శనివారం కదా ఎలిమినేట్ అయ్యేది. ఆ శనివారం సాయంత్రం పూట శివాజీ గారు ఇంటర్వ్యూ చేసి ఆదివారం ఎపిసోడ్ అవ్వగానే టెలికాస్ట్ చేస్తారు. మనకు కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. స్టేజ్ మీద మాట్లాడిన దానికి, తర్వాత అక్కడికి వెళ్ళిన దానికి మాట మార్చారా లేదు భలే ఉంటుంది. అది నేను ఆల్రెడీ రివీల్ చేశాను. అలాంటి అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఉంది, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. కాబట్టి ఈ సీజన్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఓటింగ్ కూడా డిఫరెంట్గా పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ జనాలు కూడా డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. అంతకుముందు సీజన్స్లో థింక్ చేసినట్టుగా థింక్ చేయట్లా. రే ఖాళీగా ఉన్నారా, ఎందుకు ఓట్లు వేస్తారా అనుకునే సీజన్స్ నుంచి ఖాళీగా ఉంటేవరా మంచోడ్రా. ఆ తర్వాత ఇదేంట్రా నెగిటివ్గా ఉన్నారు, ఇదేంట్రా ఇదేం ఆన్సర్లా అంటే స్ట్రైట్గా ఉన్నారా, నెగిటివ్ కాదు ఆవిడ ఓట్లు. రకరకాల విధానం, రకరకాలుగా పడుతుంది ఓట్లు మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ కంటెస్టెంట్స్ ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు అని కొంతమందిని, ఈ కంటెస్టెంట్స్ అసలు మాట్లాడట్లేదని ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా మాట్లాడే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ నెగిటివ్గా వాళ్ళకి ఓట్లు పడట్లేదు. డిఫరెంట్గా ఉందండి. దాని గురించి విషయాల్లోకి వెళ్దాం. ఇది ఆల్రెడీ ల్యాక్ చేశాను, నాకు తెలుసు, ఐ నో. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్దాం. ఏం జరిగిందంటే ఓటింగ్లో తనూజ గారు టాప్లో ఉన్నారండి. ఇంకంతే, ఇంక నిలబడిపోయారు, నిలదొక్కున్నారు. దాంట్లోనే కాదు, ఇదే ఫేక్ కోటింగ్ ఇది ఏం లేదండి. ఏ యూట్యూబ్ ఛానల్లో పెట్టినా, ఏ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, ఎక్కడో ఓపెన్ చేసి చూసినా తనూజ గారు ఈజ్ ఆన్ ద టాప్ నెంబర్ 1 అంతే. ఎందుకంటే ఆవిడకి సీరియల్ యాక్టర్స్, సీరియల్ ఫాలోయింగ్ అవి కాకుండా ఇంపాక్ట్ అయితే ఉందండి షో మీద డెఫినెట్గా. ఇప్పుడు ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్కరు నచ్చుదండి. ఆవిడ ఊరికే ఎమోషనల్ అయిపోతున్నారు. అది ఫేక్ రీల్ అనేది పక్కన పెడితే మోస్ట్లీ రీలే అండి. దానివల్ల ఏమవుద్దంటే ఫ్యామిలీ ఆడియన్స్, ఆల్రెడీ సీరియల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్సే, లేడీస్. ఆ వంటల్లో ఉండే కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అయ్యో బిడ్డని అల్లాడిపోతుందా మా బిడ్డ అన్నట్టుగా వాళ్ళు కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కిచెన్లో ఉన్నప్పుడు ఎమోషనల్ అవుతున్నారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. దాంతోపాటుగా మన నామినేషన్లో కూడా అయ్యో 5 మంది పడ్డారు, అల్లాడిపోతుందా మా బిడ్డ అనేసి ఓట్లు పడతాయి. ఆటోమేటిక్గా చూడడానికి అందరికంటే బాగుండేది కూడా తనుజ గారు. దాంతోపాటుగా యాక్టివ్గా ఉన్నారు, గుడ్, ఎవ్రీథింగ్ గుడ్. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇవ్వాల్సిన స్టఫ్ మొత్తం ఇస్తున్నారు. టాప్ కంటెస్టెంట్ నెంబర్ 1లో ఉన్నది తనుజ గారు. నాకు తెలిసి ఇది కంటిన్యూ అయింది, ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదా ఓటింగ్ రో నైట్కి. నెంబర్ 1 పొజిషన్లో ఆవిడే, మోస్ట్లీ ఫస్ట్ కూడా సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది నాగార్జున సార్ చేతిలో. గుడ్. నెక్స్ట్ సుమన్ శెట్టి గారండి. ఎవరు ఊహించలేదు ఈ సుమన్ శెట్టి గారు ఈ విధ్వంసం ఇలా జరగద్దని. యాక్చువల్గా ఫస్ట్ పొజిషన్లో ఓట్లు పడున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అదే డైరెక్ట్గా అఫీషియల్లో. కానీ సెకండ్ పొజిషన్లో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఈ ఎండింగ్ అయ్యేసరికి ఫస్ట్ పొజిషన్కి వచ్చిన వస్తారు. ఎందుకంటే ఆయనకి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉందండి. సింపుల్, ఏం లేదు. జనాలు ఎలా చూస్తున్నారంటే బిగ్ బాస్ని, ట్రెండ్ మారుతుంది. మంచోడు రా, కొన్ని వారాలు అలాగే చూస్తారండి. మంచోడు,
ఎవరిని ఏమనట్లేదు. ఒకవేళ అన్నా కూడా అది కూడా తప్పుగా తీసుకునేటట్లేరు. సుమన్ శెట్టి గారి మీద జాలి. అక్కడ ఎవరో ఏదో చేస్తే జాలి కంటే ఆయన ఉన్న విధానాన్ని బట్టి, ఆయన మాట్లాడే విధానం బట్టి, ఆయన చూపులకు కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన థింగ్స్ చేసే ఇప్పుడు ఆ స్ప్రే కొట్టుకునేది ఎంత వైరల్ అయింది తెలుసా? భలే ఉంది అనేసి ఆయన అమాయకత్వం, అవన్నీ వైరల్ అయినాయి. అది చాలు మంచోడు రా అనే ఫీలింగ్తో ఓట్లు పడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా అక్కడ ఉన్న 2-3 మాటలైనా బాగానే మాట్లాడుతున్నాడు, ఎవరిని ఏమనట్లేదు, నొప్పించట్లేదు, పద్ధతికున్నాడు. ఒక్క టాస్క్ అయినా బాగా ఆడాడు. గుడ్, బ్యాడ్ ఏం లేదు. కాబట్టి ఎవరు మనం సెలెక్ట్ చేసుకో, సింపుల్ అండి. ప్రతి ఒక్కరూ టాస్క్లు ఆడితేనే ఓట్లు పడతాయి, ప్రతి ఒక్కరూ లవ్ యాంగిల్ చూపిస్తేనే ఓట్లు పడతాయి, ఏం లేదు. కొంతమంది అక్కడ చూడడానికి హాట్గా అందంగా కనపడ్డ కూడా దానికోసం ఓటేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఊరికే ఎమోషనల్ కంటెంట్ ఇస్తే దానికి ఓటేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమి చేయకపోయినా పాపం అందరు టార్గెట్ చేశారు ఆ బిడ్డ నేను కూడా ఓట్లు వేస్తారు, కామెడీ. సో రకరకాల థింగ్స్ ఉంటే ఆ రకంగా ఆయనకి ఓట్లు పడుతున్నాయి. గుడ్. ఆ తర్వాత మూడోది ఇమాన్యుయల్కి అలాగే పడుతున్నాయి కంటిన్యూస్గా. సంజన గారి పక్కన ఉండడం కూడా కొంత ప్లస్ అవుతుంది. సంజన గారి ఓట్ బ్యాంక్ కూడా కొంచెం పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇతను సంజన గారి పక్కనున్న సంజన గారు తప్పు చేసినా కూడా ముఖం మీద చెప్తున్నాడు. ఇది పాజిటివ్ ఇమాన్యుయల్లో. సంజన గారు పక్కన ఉన్నారు, సంజన గారు ఏదో చేస్తారని ఆవిడ్ని షుగర్ కోట్ వేస్తా ఇట్లా ఏం లేడు. స్ట్రైట్గా చెప్తున్నాడు, మీరు తప్పు మేడం చేసేది, అది మాత్రం తప్పు మేడం అంటూ మళ్ళీ పక్కనే ఉంటున్నాడు. అంతేగాని వదిలేసి వెళ్ళలేదు. ఆవిడ కూడా నమ్మకంగా ఉంటున్నారు, బిడ్డ అంటున్నారు, బాగా చూసుకుంటున్నారు, కామెడీ చేస్తున్నారు. ఈరోజు కామెడీ స్కిట్ చూసారా ప్రోమో 3లో ఎలా ఉందో? దాంతోపాటుగా నిన్న టాస్క్లో కూడా అతనికి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ అందరికీ వచ్చింది. ఆల్మోస్ట్ 95%. నా దాంట్లో పోల్ పెడితే కమ్యూనిటీలో 91% ఏమో తనకి పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే జనాలు ఫీల్ అవుతున్నారు క్లియర్గా అన్యాయం జరిగింది నాగ్ సార్తో సహా అనే అవకాశం ఉంది. నాగ్ సారు ఇతను గ్రాఫ్ ఇంకా పెంచాలి అనుకుంటే అది ప్లేట్ మార్చేసి బిగ్ బాస్ టీము ఏమయ్యా నీదే తప్పు, నువ్వేం చేస్తున్నావు చూసుకొని వెళ్ళాలిగా, సంచాలకి ఏం చేస్తున్నాను అనగానే సార్ దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ హిమ్ సార్, దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హిమ్ సార్, బట్ ఈ డిడెంట్ లిసన్ టు మీ అనేసి మనీష్ కూడా జమ్మని లేస్తాడు, మందే రైట్ అయిందని. కాబట్టి అలా కూడా ప్లేట్ తిప్పే అవకాశం ఉంది. అది కూడా కొట్టిపారాడు. ఏ రకంగా చూసినా కంటెంట్ పరంగా కామెడీ, సీరియస్ కంటెంట్, ఎవ్రీథింగ్ అతని కోసం అతను స్టాండ్ తీసుకునే విధానం బాగుంది. ఇమాన్యుయల్ ఈజ్ ఇన్ 3rd పొజిషన్. 4th వచ్చేసరికి సంజన గారండి. యాక్చువల్గా సంజన గారికి ఇంకా ఓటింగ్ పెరుగుతూ ఉంది. యాజ్ ఆఫ్ నౌ జుమ్ము లేస్తుంది. ప్రస్తుతానికి 4th పొజిషన్లో ఉన్నారు సంజన గారు. ఎందుకంటే ఎంత కాదన్నా ఫస్ట్ 1-2 డేస్ ఆవిడకి నెగిటివ్ ఉందండి. ఇప్పుడు కూడా పాజిటివ్ కంటెంట్ ఇస్తున్నారు, వస్తుంది, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది బిగ్ బాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నాకు వస్తున్న మెసేజ్, ఇది ఆట కాదండి, ఆవిడ నెగిటివ్ అండి, ఆవిడ ఎలాగండి ఫ్లోరా షైనీ గారిని హింసిస్తున్నారో, ఫ్లోరా షైనీ గారిని బాధ పెడుతున్నారో, ఇది నెగిటివ్గానే ఉంది. సంజన గారు ఫుల్ 1-sided పాజిటివ్ సూపర్గా ఏం లేరు. ఆ నెగిటివ్ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే మనం బిగ్ బాస్కి అలా అలవాటు పడతా వచ్చాం. ఎవరైనా షుగర్ కోటింగ్ వేసేదే కొంచెం బాగుంటుంది. స్ట్రైట్గా ముఖం మీద చెబుతూ నాకు నచ్చారు కాబట్టి తీసుకున్నా, మా వాళ్ళు కాబట్టి తీసుకున్నా అనేది ఎవడు చెప్పాలి బిగ్ బాస్ చరిత్రలో తెలుగులో. కాబట్టి వీడు చెప్పారు కాబట్టి అది ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. కానీ గ్రాఫ్ అయితే పెరుగుతూ వస్తుంది. అసలు ఎలిమినేట్ జోన్లో ఉండాల్సిన ఆవిడ అసలు ఎలిమినేషన్కి సంబంధం లేదనే జోన్లో 4th పొజిషన్లో ఉన్నారు సంజన గారు. 5th పొజిషన్ రాము రాథోడ్. ఇతను కూడా ఈరోజు నైట్కి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత జయ్యని లేసే అవకాశం ఉంది. మామూలుగా కూడా లేడు. ఎందుకంటే ఎఫర్ట్స్ అలా ఉన్నాయి. కొంచెం కోతగనం అంటే మనోడిని చూపించవచ్చు. ఈరోజుకే రాము రాథోడ్ కాదు, విక్రమ్ సింగ్ రాథోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అరే చూడడానికి ఎంత అమాయకంగా ఉన్నాడు రా, పిల్లోడు రా, ఆయన ఏమి ఆడతాడు, అంత సీనియర్ లేదు, ఆడే సీనియర్ లేదు మనోడు కానీ అనిపిస్తుంది చూడగానే. కానీ ఎలా ఆడాడు, దుమ్ము దులుపు వదిలేశాడు. ఆ రాడ్లు అందరూ ఇతని దగ్గర తీస్తుంటే ప్లేస్లు మారుతూ తిరుగుతూ లాస్ట్ సెకండ్ దాకా ఆల్మోస్ట్ 1.5 hour నిలబడ్డాడంటే మామూలు విషయం కాదు. సూపర్ పర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ బిహేవియర్ వైజ్ గుడ్, తర్వాత టాస్క్ల వైజ్ గుడ్, అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేసే దాంట్లో గుడ్, ఎవ్రీథింగ్ గుడ్. దాంతోపాటుగా తను ఒక నేటివిటీ రిలేటెడ్ సాంగ్స్ ఉండడం కూడా దానికి ప్లస్ అయింది. దానివల్ల ఏమవుద్దంటే కొన్ని కోట్ల మంది వ్యూస్ వచ్చినప్పుడు తను బొంబాయికి రాను సొమ్మసిల్లే పోతున్నవే ఓ చిన్ని రాములమ్మ ఆ పాటలు అవి పాడేవాళ్ళు, ఆటోవాళ్ళు, గిటోళ్ళు, మనోడు పోయి ఉన్నాడు బిగ్ బాస్ కానీ అట్లాంటివి అలా కనెక్ట్ అవుతూ ఓటింగ్ పడుతుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. రాము రాథోడ్ ఈజ్ గోయింగ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ అండి. మనోడు మాత్రం సింపుల్, ఏమీ లేదండి, ఏమీ లేకపోయినా కూడా ఓట్లు పడుతున్నాయి, ఏమీ లేదు ప్రస్తుతానికి. మనోడు పాపం సైలెంట్. నిన్న కూడా టాస్క్ జరుగుతుంటే తన పార్ట్నర్ అయిన ప్రియా గారు లాస్ట్ 3 వరకు వచ్చారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయం. మనోడు వస్తాడు, రాడులు బిగుతాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడా కూడా ఒక కాన్వర్జేషన్ కానీ ఏమి కనపడలేదు నాకు లైవ్లో కూడా. హ్యాపీ పర్సన్ వస్తాడు, అంట్లు దోమేకాడు కూర్చుంటాడు, రీతు చౌదరితో 2 ముక్కలు మాట్లాడతాడు, ఆ తర్వాత ప్రియ గారితో 2 ముక్కలు మాట్లాడతారు, తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడిన మాటలు 2-3 మాట్లాడతాడు.
మనిషి మంచోడు, సైలెంట్ పర్సన్, అది మాత్రం నచ్చుతుంది జనాలకి. దాంతోపాటు కొంచెం పాపులర్ కాబట్టి స్టార్టింగ్ డేస్లో ఉంది. ముందు బాగా ఆడతారని నమ్మకం కొంచెం ఉంది నాకు. ఎందుకంటే దెబ్బలు తగులుతున్నాయి మనోడికి. ఎలా ఎవరు ఛాన్స్ ఇవ్వట్లే. వీళ్ళే మాట్లాడుతున్నారు, ఇతను ఆపుతున్నారు. ఇది తగులుతున్నాయి. ఒక్కసారి లేచాడు అనుకో, కొంచెం ఓపిక ఉండేవాడు కోపం వస్తే ఎలా ఉంటుందో అలాంటి మొద్దు కోపం చూపిస్తాడు మనోడు అన్న ఫీలింగ్ వస్తుంది. పిడిగుద్దులు ఆగడా ఊరికే సుత్తే మాకు మాట్లాడడానికి వస్తే చూసారా నాకు సార్ రోజు నేను చేస్తాను నన్ను వచ్చినప్పుడల్లా, మరి నాకైనా పరుగు బాధ కదా అనేసి కూడా ఒక్కసారి జమ్మయ్య లేసే అవకాశం ఉంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. షోకి ఏమి ఇంపాక్ట్ ఏమి ఇవ్వట్లేదు. నాకు సార్ మాత్రం పిడిగుద్దులే రేపు మాటలతో. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి గారు, తర్వాత వచ్చేసరికి ఫ్లోరా షైనీ అండ్ షష్ఠి వర్మ గారు అండి లీస్ట్లో. షష్ఠి వర్మ గారు లీస్ట్లో ఉన్నారండి. లీస్ట్లో షష్ఠి వర్మ అండ్ ఫ్లోరా షైనీ ఈక్వల్. ఆల్మోస్ట్ షష్ఠి వర్మ గారు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రీతు చౌదరి గారికి ఓటింగ్ ఏం పట్టలేదండి. ఆవిడకి అంతకుముందు ప్రీ ఎగ్జిస్టెన్స్ నెగిటివిటీ కొంచెం ఉంది. అది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టున్నారు. అది చేయొద్దు. ఎందుకంటే ఆవిడ షోలో బాగానే ఆడుతున్నారు. షోలో తన ఇంపాక్ట్ ఉంది. తను సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకుంటారు, ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, టాస్క్లు వచ్చినప్పుడు పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వేరే వాళ్ళకి అన్యాయం చేస్తుంటే క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు మాస్క్ మ్యాన్ దగ్గర ఒక హైలైట్ క్వాలిటీ ఆవిడలో ఉన్న హైలైట్ క్వాలిటీ బయటపడింది. మాస్క్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు. మాస్క్ మ్యాన్ ఏమంటే నిన్న అన్యాయం జరిగింది మాకు కదా అన్న సెన్స్లో అంటాడు. పవన్ కళ్యాణ్ చేయి తగలకపోయినా కూడా తగలకపోయినా తీసేశాడు. ఇమానియల్ తనది స్వయం కృతాపరాధం కదా, అతను చేసుకున్న తప్పు కదా అనేసి ఇమానియల్ని అన్యాయం ఏం జరగలేదు అన్నట్టుగా పోర్ట్రే చేసినట్టుగా మాట్లాడుతుంటే హరీష్ వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఏం లేదు సార్, అది మీ ఒపీనియన్ ఏమో, కానీ అతనికి అన్యాయం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను స్టాండ్ తీసుకున్న విధానం ఇట్లాంటివి ఉన్నాయి. రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తే అమ్మాయికి కొంచెం బాగానే పడాల్సింది, కానీ పడట్లా. ప్రస్తుతానికి లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉంది. తర్వాత వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ దగ్గర ఇద్దరిలో ఎవడైనా వెళ్ళిపోవచ్చు. ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా 30-40% ఉన్నాయి. ట్విస్ట్లు ఇవ్వడానికి, బిగ్గెస్ట్ ట్విస్ట్లు ఏదైనా ఇవ్వడానికి ఇద్దరిని కూడా తోసేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి నుంచి ఏం కంటెంట్ రావట్లా. ప్రస్తుతానికి ఆశా శేని గారి నుంచి ఏమీ లేదండి. ఆవిడకి ఏమి అర్థం కావట్లేదు. పాపం అర్థం కాకపోయినా కూడా వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి అర్థమైనట్టుగా బిహేవ్ చేస్తూ నవ్వుతూ ఏదో చేస్తున్నారు. కానీ ఆవిడ మూడీగా ఉన్నారు. ఆవిడే ఉండనేమో అంటారేమో, రేపు అవుట్ బరస్ట్ అయ్యి భయంకరంగా ఏడుస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సార్ ఫ్రీ బర్డ్ అన్నది సార్, హౌ కెన్ షీ షేర్ దట్ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, దిస్ ఇస్ నాట్ గుడ్ సార్ అనేసి అంటది. అప్పుడు నాకు సార్ తెలుగులో సమాధానం చెప్పినట్టే ఎస్ సార్ అంటది. పాపం అర్థం కాకపోయినా కూడా ఆవిడకి అర్థం కావట్లేదు. ఆవిడ పెద్దగా యాక్టివ్గా ఉండట్లేదు. ఆవిడ పాపం ఇబ్బంది పెట్టినట్టు ఇక్కడ ఉంచి అనేసి నా ఉద్దేశం. ఆవిడైతే 100% వెళ్ళిపోతారు. 99.9% షీ విల్ బి ఎలిమినేటెడ్. 99.9%. ఆ 30-40% షష్ఠి వర్మ ఆల్సో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి. ఇక ముందు కూడా నాకు చేస్తే అనిపించట్లే. ఎందుకంటే ఆవిడ భరణి కుమార్ గారితో బాగానే ఉంటున్నారు, అందరితో బాగానే ఉంటున్నారు. అది చూడండి, విచిత్రమైన కాంబినేషన్స్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ టీం చిన్న టీం కాదు. ఇవి నేను చెప్పకూడదు, కానీ తెలివైన వాళ్ళు సింపుల్గా చెప్తాం. భరణి కుమార్ గారు నాగబాబు గారితో ఆ మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటారు, బాగుంటారు, చాలా బాగుంటారు ఉంటారు. ఈవిడికి ఇప్పుడు ఈవిడని చూసారా, షష్ఠి వర్మ గారికి భరణి కుమార్ గారికి పడదేమో అనే సెన్స్లో తీసుకొని వచ్చి ఉండొచ్చు. కానీ అలాగే లేదాడ, వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటున్నారు. అనుకున్న స్టాఫ్ వీడి నుంచి రావట్లేదు, ప్లస్ ఓట్లు కూడా పడట్లేదు. అసలు ఇన్స్టాగ్రామ్లో పెద్దగా రీచ్ లేదు. ఆవిడ మళ్ళీ కాంట్రవర్షియల్గా నెగిటివ్గా లోపల ఉన్నారంటే లేదు, బాగుంటున్నారు. చెప్పలేం. ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇద్దరు ఎలిమినేట్ చేస్తే బాగుంటుందా, లేకుంటే వీళ్ళిద్దరు మంచి కంటెంట్ ఇస్తున్నారు కూడా వేసేస్తామంటారా? చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే వదిలేయమావా, నచ్చకపోయినా లైకులు కొట్టుపోయేదండి. ఏమన్నా పోద్దా? ఇంతసేపు ఒక్కొక్కరు 6-7 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, 14 నిమిషాలు, 15 నిమిషాలు కూడా చూస్తారు మన వీడియోలో. ఒక లైక్ కొట్టడానికి ఏంటి, అర సెకండ్లో లైక్ కొట్టండి, కింద కామెంట్స్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్, దాని కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. దాంట్లో మంచి అప్డేట్స్ ఎర్లీగా పెడతా ఉంటాను. అలాడిద్దాం నాన్ స్టాప్గా. ఇప్పుడు రీల్ కూడా ఒకటి పోస్ట్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి చూడండి. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. కమ్యూనిటీ ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ఎవ్రీథింగ్ చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ యూ మమ్మ.